కానీ మిమ్మల్ని నేను ముస్లిం అబ్బాయి అనుకోలేదు. చూడ్డానికి బ్రాహ్మిన్స్ అబ్బాయో అనుకున్నాను. హ్యాపెన్స్ అండి, కలర్ టోన్ ఏం చేయను. కానీ తెలుగు కూడా చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడుతున్నారు. అంతే కదండి, ఇప్పుడు పుట్టి పెరిగిందంతా ఆంధ్ర, ఒంగోలు. నా ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఉంటారు, ప్రాపర్ తెలుగు అబ్బాయిలే ఉంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళతో ఉన్నప్పుడు తెలుగే నేర్చుకుంటాం కదా. నేను ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చి ఆంధ్రాలో ఉంటే అప్పుడు కష్టం. పుట్టి పెరిగిందంతా ఇక్కడే, మొత్తం ప్రాపర్ ఆంధ్ర, అందరు ఫ్రెండ్స్ వాళ్ళే. నేను చదువుకుంది ప్రాపర్ ఇంగ్లీష్ మీడియం స్కూలే, మా అమ్మగారు టీచర్, నా ఫ్రెండ్స్ కానీ ట్యూషన్ కానీ ఎవ్రీథింగ్, ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ తెలుగే కాబట్టి తెలుగే మాట్లాడతా. ఒకానొక టైంలో తెలుగులో పాటలు కూడా రాసేవాడిని అనుకోండి. సో యా, తెలుగు బాగానే వచ్చు. ఏం చదువుకున్నారు అని నేను అడిగే లోపే మీ ఇంట్రోలో పాటు ఇంట్రడక్షన్ మొత్తం చెప్పేసి మీరు ఏం చదువుకున్నారో చెప్పేశారు. క్లుప్తంగా చెప్పేశారు. అండ్ మీరు పాటలు రాస్తారన్నది కదా, ఇట్ ఈస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏం రాసేవాళ్ళు? అప్పట్లో రాసేవాడినండి ఇంజనీరింగ్ లో. అంటే అమ్మాయిల మీద అంటే ఆ టైంలో ఏది తోస్తుంది రాసేవాడిని. బ్రేకప్ సాంగ్స్ కానీ, లేదా డిప్రెస్ గురించి కానీ. ర్యాప్, ఇప్పుడు మనం ర్యాప్ అంటాం కదా, ఇప్పుడు కూడా కొన్నిసార్లు ర్యాప్ లాగా ఏమైనా ఆలోచిస్తూ ఉంటాను, లేకపోతే ఏమైనా రాస్తుంటాను, కామన్. సో మరి మీ పేరు ఎందుకు కంప్లీట్ గా తెలుగు పేరు ఉంది? తెలుగు అనేం కాదండి, యాక్చువల్లీ నా పేరు సుహాన్ కాదు, నా పేరు సాహిద్, SAHID. దాన్ని చాలా మంది ఖూనీ చేస్తారు, షాహిద్ అని చెప్పి, సయిద్ అని చెప్పి, ఇలా రకరకాలుగా పిలుస్తుండేసరికి నేను ఇంజనీరింగ్ లో అప్పుడు నా పేరు చేంజ్ చేసుకున్నాను అనమాట, సుహాన్ అని చెప్పి. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్, ఓన్లీ సాహిద్ బదులు సుహాన్ ఉంది అంతే. సుహాన్ అనేది ఒక ఇండియన్ నేమ్ బేసికలీ. సుహాన్ కి మీనింగ్ ప్రిన్స్, జస్ట్ లైక్ యువరాజ్. నాకు సెట్ అవుతుంది, క్యాచీగా ఉంది, నీట్ గా ఉంది, అండ్ మీనింగ్ఫుల్ గా ఉంది కాబట్టి నేను ఆ పేరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సీరియల్ లో మీ పేరు యువరాజ్ అని అలాగే పెట్టారా? నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి, వాళ్ళే ఫిక్స్ అయ్యారు, ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది. మేబీ అంటే సుహాన్ అంటే మీనింగ్ యువరాజ్ అని ఇప్పుడు మీరే చెప్పారు, నాకు ఇప్పటి వరకు తెలియదు. కానీ అట్ ది సేమ్ టైం సీరియల్లో మీ క్యారెక్టర్ నేమ్ కూడా అదే వచ్చింది కదా, మేబీ మీరేమైనా వాళ్ళకి సజెస్ట్ చేశారేమో. నువ్వు సినిమా ఈ స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యేంత పెద్దోడిని కాదండి, జస్ట్ వెళ్ళి చేదొస్తాను నేను చెప్తే. మోస్ట్లీ వాళ్ళదే ఫిక్స్ అయింది, నేనేం చెప్పలేదు. కానీ బేసిక్ గా ఎంతమంది ఇంటర్వ్యూస్ చేసినా కానీ మీ ఇంటర్వ్యూ అనేసరికి నాకు ఒక చిన్న ఫేర్ ఉండింది. ఎందుకండి నేనంతా బ్యాడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నానా? మరి మీరు విలన్ కదా. అయ్యో, ఆన్ స్క్రీన్ కదా. అలా అని కాదు, బేసిక్ గా ఏంటి అంటే ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయాలంటే కొంచెం కష్టం. దట్టు మీ ఇంటర్వ్యూస్ నేను చూసాను ఇంతకు ముందు. కామెంట్స్లో చూస్తే యాంకర్ సూపర్, యాంకర్ బాగా క్వశ్చనింగ్ చేస్తున్నారు, యాంకర్ బాగా మాట్లాడుతున్నారు, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్ ఇంకొక యాంకర్కి భయం వేయడం అనేది చాలా కామన్. ఈరోజు ఈ యాంకరింగ్ చైర్లో నేను కూర్చోలేదు కాబట్టి చాలా కామ్గా సవినయంగా సమాధానాలు చెప్పి వెళ్ళిపోతాను. యాంకరింగ్ ఏం చేయను. యాంకరింగ్ ఏం చేయరు కదా. సో నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి వెళ్తారు. డెఫినెట్లీ. అండ్ అసలు ఫస్ట్ మీ కెరియర్ ఎక్కడ బిగిన్ అయింది? నా కెరియర్ అండి, ప్రాక్టికల్లీ నేను కెమెరా ఫేస్ చేసింది సమ్వేర్ అరౌండ్ 8th or 9th. ఆ టైంలో ఒక చిన్న భక్తి కైండ్ ఆఫ్ ఒక రోల్, అన్నమయ్య రోల్ సంథింగ్ ఉందండి, దాన్ని నేను ప్లే చేశాను జస్ట్ ఫర్ 1 day. అక్కడ స్టార్ట్ అయింది ప్రాక్టికల్లీ. దాని తర్వాత ఏం చేయలేదు. దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. సో చిన్నగా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతూ వచ్చింది. నేను ప్రాపర్లీ అని చెప్తే ఇంటర్లో ఉన్నప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాలని ట్రై చేశాను, అవ్వలేదు. ఇంటర్లో షార్ట్ ఫిల్మ్స్? నేను ఇంటర్లో ఉన్నప్పుడు కుదరలేదు. తర్వాత ఇంజనీరింగ్ వచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. తర్వాత యాంకరింగ్ కానీ, న్యూస్ రీడింగ్ కానీ, ఒక ఇంటర్వ్యూ షోస్ కానీ, ఇలా డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ అయ్యి సమ్వేర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అలా స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా అరౌండ్ ఒక 10 years అలా ఎక్స్పీరియన్స్ ఉంది. పుట్టింది ఒంగోలులో కదా, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? నేను 2018 అండి. దట్టు కూడా 2018 కన్నా ముందు వచ్చాను, బట్ ఫర్ చిన్న ఆడిషన్స్, మన ఈటీవీలో కొన్నిసార్లు టాలెంట్ హంట్ అని చెప్పి ఆడిషన్స్ ఏ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటికి 1-2 సార్లు వచ్చి వెళ్ళాను. కాకపోతే నథింగ్ హ్యాపెండ్, అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఏం జరగవు దాంట్లో నుంచి. సో అలా 1-2 సార్లు వచ్చాను. 2018 జాబ్ కోసం వచ్చాను నేను, నాట్ ఫర్ ఇండస్ట్రీ, జాబ్ కోసం వచ్చాను. ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాను. నెక్స్ట్ బెంగళూరు, అలా డిఫరెంట్ థింగ్స్. ఇండస్ట్రీ కోసం వచ్చింది 2019 August సంథింగ్, ఆ టైం వచ్చాను ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్రియేట్ అయింది? చిన్నప్పటి నుంచి. నేను ఎవరు నమ్మరు, బట్ ఇంట్రోవర్ట్ నేను యాక్చువల్, ఎక్కువ ఎవరితో మాట్లాడాను. ఇంట్రోవర్టా? కెమెరా ఉంది కాబట్టి అలా అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే. నా పనిలో నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, తిరగను, ఫ్రెండ్స్ కూడా తక్కువ. చిన్నప్పటి నుంచి టీవీతోనే అలవాటు ఎక్కువ, టీవీస్లో మూవీ ఎక్కువ చూస్తుంటాను. అది సబ్ కాన్షియస్గా డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి ఎవరైనా బయట కనిపిస్తే, ఓహో చందమామ ఈరోజు బయటకు వచ్చిందా అని అప్పుడప్పుడు కామెంట్ చేస్తుండేవాడు. సో మనమే అంటుంటాం చిన్నపిల్లల్ని, హీరో వచ్చాడు, ఓ నీకేంట్రా హీరో, అలా బయట జనాలంటే చెడగొట్టారు. చూడడానికి నిజంగానే మీరు చందమామలానే ఉన్నారు. నేనేం పైసలు ఇవ్వలేదు, ప్లీజ్ నోట్ ఇట్.
థ్యాంక్ యూ ఫర్ ద మీరు రాగానే కాంప్లిమెంట్. చెప్పానా మీరు చాలా బాగున్నారు అని చెప్పి? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్మ్. సో అలా అలా సబ్ కాన్షియస్ గా డెవలప్ అయింది అండ్ నాకు కూడా ఇన్హరెంట్ గా ఇంట్రెస్ట్ రావడం వల్ల ఇటు వచ్చాను. ఓకే. అండ్ వన్స్ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ అనేది చేయడం మొదలుపెట్టారు కదా! జాబ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ బిజీలో ఇటును మళ్ళీ చూడాలి అంటే ఇటు ఇన్‌కమ్ వస్తుందో రాదో అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎలా స్టెప్ తీసుకున్నారు? సింపుల్ అండి. నేను ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. హ్మ్. నేను ఏం రిస్క్ తీసుకోవాలన్నా చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాను. నేనని కాదు ఎవరైనా అంతే. అంతే. మీరు కార్ కొనాలని ఈఎంఐ ఎంత కట్టాలి, మ్మ్. శాలరీ ఎంత వస్తుంది ఎలా ఆలోచించుకుంటారు, నేను అంతే. జాబ్ చేసిన ప్రతిరోజు కూడా నేను సేవింగ్స్ ఎంత చేయగలుగుతున్నాను, హ్మ్. ఎంత సేవ్ చేయగలిగితే ఉద్యోగం వదిలేయచ్చు, హ్మ్. ఈ ఉద్యోగం వదిలేసిన తర్వాత ఎన్ని రోజులైనా సర్వే అవ్వచ్చు, ఆ క్యాలిక్యులేషన్ నడిచే మైండ్లో. హ్మ్. సో ఆటోమేటిక్గా జాబ్ ఇక్కడ నేను ఒక 6 months చేశాను. తర్వాత మళ్ళీ బెంగళూరులో వేరే విషయం, అక్కడ కూడా జాబ్. సో ఈ 6 months చేసినప్పుడు కొద్ది గొప్ప సేవింగ్స్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ సేవింగ్స్ అనేది బ్యాకప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూ కెన్ టేక్ ఎ ఛాలెంజ్. జాబ్ చేశాను 1 year, దాదాపు 1.5 year జాబ్ చేశాను. తర్వాత ఐ టాక్ టు మై పేరెంట్స్, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, ఐ హ్మ్. వాంట్ గెట్ దేర్, ఒక 1 year నన్ను వదిలేయండి అని చెప్పి అలా చిన్ని సేవింగ్స్ పెట్టుకుని వచ్చాను అనమాట. హ్మ్. అది అలా జరిగింది ఇండస్ట్రీకి రావడం. బట్ ఇంట్లో ఓకేనా ఇండస్ట్రీకి రావడం అంటే? అంటే ఎవరికి యాజ్ ఎ మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండదు. ఇట్స్ Hmm. వెరీ అన్రిలయబుల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. Hmm. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చూశారు కదా, ఈ షార్ట్ ఫిల్మ్స్ అని తిరిగేయడాలు, యాంకరింగ్ చేయడాలు, న్యూస్ రీడింగ్ చేయడాలు, వాళ్ళకి అర్థమైంది ఈడు దేనికి పనికిరాడు ఇంకా అని చెప్పి. సో వాళ్ళు కూడా ఓకే గివ్ ఇట్ అ షార్ట్ అని చెప్పి వాళ్ళు దే ఆర్ ఓకే విత్ ఇట్. యాజ్ ఆఫ్ నో ఈ రోజు కూడా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యానా అంటే కాదు. ఇండస్ట్రీ ఇస్ నెవర్ అబౌట్ సెటిలింగ్ డౌన్. Hmm. ఇట్స్ ఎవ్రీడే రిస్క్. నెక్స్ట్ చెక్ వచ్చే వరకు మన రిస్కే కదా. ఇవాళ So, నైట్ కాల్ చేసి simple. రేపటి నుంచి షూట్ కి రావద్దని కూడా చెప్పొచ్చు. అంతెందుకండి, నేను చాలాసార్లు జరిగింది, ఒక 1 hour షూట్ స్టార్ట్ అవుతుంది, నా కాల్ వచ్చి ఈరోజు షూట్ క్యాన్సిల్. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఇట్స్ ఎ వెరీ అన్ప్రిడిక్టబుల్ ఫీల్డ్. సో ఇప్పటికీ రిస్క్ ఉంటుంది. ఇట్స్ ఎవ్రీడే రిస్క్. తినగానే నూరేళ్ళ లాస్ట్ అయిపోయేది ఇండస్ట్రీ అంతే. మీరు అసలు ఫస్ట్ అంటే యాక్టర్ గానేనా లేకపోతే ఏదైనా డైరెక్షన్ రైటర్? చెప్పాను కదండి సాంగ్స్ రాసామని చెప్పి, నేను స్టోరీస్ కూడా రాస్తూ ఉంటాను. అప్పుడు రాసాను, ఇప్పుడు రాయట్లేదు, తగ్గించాను. బట్ నా ఓన్ ఫిల్మ్స్ నేను కొంచెం తీయాలనుకుంటున్నా కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ సమ్ యా స్టోరీస్. అందుకే అడిగాను. ఆల్రెడీ మీరు ఇందాక కొన్ని సాంగ్స్ రాస్తాను అని చెప్పారు Yeah. కాబట్టి సాంగ్స్ రాస్తున్నారంటే లిరిసిస్ట్లకి జనరల్ గా రైటింగ్ లో కూడా టచ్ ఉంటుంది. యా నేను రైటింగ్ చేస్తానండి, స్టోరీస్ డెవలప్ చేస్తుంటాను. డైరెక్షన్ నేను చెప్పాను షార్ట్ ఫిల్మ్స్ తీసాను, నేనే డైరెక్షన్ చేశాను దానికి. సో నా డైరెక్షన్ టచ్ ఉంది, రైటింగ్ టచ్ ఉంది, కెమెరా వాట్ ఐ వాంట్ అనే ఒక క్లారిటీ ఉంది. మ్మ్. సో ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాసెస్ కాబట్టి నేను ఆలోచించి చెప్తాను, నా దగ్గర వచ్చే కెమెరామెన్ వాళ్ళు బెటర్ షాట్ ఇస్తారు. ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాసెస్, డెవలప్ అవుతూ ఉంటుంది. యా ఐ రైట్ స్టోరీస్ అండ్ ఆల్ వన్స్ ఇన్ ఏ వైల్. జగదాత్రి సీరియల్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు మీరు. అంటే ఇద్దరు హీరోస్ ఉన్నప్పటికీ కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఎక్కువ మీ చుట్టూ తిరుగుతూ ఉంది. అలా ఏం లేదండి, సీరియల్ ఎలా ఉంటుందంటే అండి, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్సన్. మ్మ్. సీరియల్ ఇట్స్ లైక్ ఒక జాయింట్ కుటుంబం లాంటిది ఎప్పుడైనా కానీ. మ్మ్. ఒక 1 week ఒకళ్ళకి ఇష్యూ వస్తే దాని రిజాల్వింగ్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకొక వీక్ స్క్రిప్ట్ It టీఆర్పీ is బట్టి ఉంటుంది completely ఎప్పుడైనా. depends on script. సో ఇంట్లో ఉన్న జగదాత్రి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, ఒక్కళ్ళ మీద ఎప్పుడు స్క్రిప్ట్ నడవదు. మ్మ్. ఈ ఇన్హరెంట్ గానే ఈ స్క్రిప్ట్ లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగదాత్రి వాళ్ళ అమ్మ ఇష్యూ ఒకటి ఉంది, మ్మ్. కేదార్ వాళ్ళ నాన్నగారి ఇష్యూ ఉంది, మ్మ్. నా ఇష్యూ ఒకటి ఉంటుంది, నాకు ఈగో ఉంటుంది, నా ఇంటి పేరు పోగొట్టుకోకూడదు, వీడెవడు బయటోడు అని చెప్పి. మా అమ్మగారికి హస్బెండ్ ఫ్యామిలీ అనే ఇష్యూ ఉంది. నా వైఫ్ కి ఆటోమేటిక్గా టాంట్రమ్ షో చేస్తూ ఉంటుంది ఇంట్లో ప్రతి కోడలు చేసేలాగా. మ్మ్. సో ఒక్కొక్కరు ఒక్కో డైనమిక్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ముందుకెళ్తుంది. ఇట్స్ అ కామన్, ఎవ్రీ వన్ కి స్క్రీన్ స్పేస్ ఉంది. అండ్ మా డైరెక్టర్ గారు కూడా, భార్గవ్ గారు, సేమ్ ప్రతి క్యారెక్టర్ ని ఒక వివిడ్ గా, ఒక సపరేట్ ఇండివిజువల్ గా ఉండేలాగా అలా క్రియేట్ చేసుకున్నారు. సో ఇట్స్ ఎవ్రీ వన్స్ ప్లే, నాట్ జస్ట్ మీ.